నమస్తే. ఈరోజు కేంద్ర మంత్రి పాటిల్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక సత్య ప్రచారానికి తెరలేపిండు. ఏమంటాడంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ అదే కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టినటువంటి 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయి ఆ ప్రాజెక్టు వృధా అని చెప్తున్నాడు. మరి ఇతను కళ్ళున్న కబోదో మరి ఎందుకు మరి ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఒకసారి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఇప్పుడు చూడండి. నడి ఎండాకాలం లోపల కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వచ్చేసి హైదరాబాద్ తాగునీరు అవసరాలు అయితేమి తెలంగాణ మొత్తంలో ఇప్పుడు యాసంగి పంటకు నీళ్లు ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇస్తారో చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి. నీకు తెలుస్తుంది అప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం. నీకంటే ముందు మీ పార్టీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసినటువంటి స్టేట్మెంట్లు ఒకసారి చూసుకుంటే మంచిది. ఆయన చెప్పాడు కాళేశ్వరం ప్రాజెక్టుని తెలంగాణకు వరప్రదాయని అన్నాడు. అదేవిధంగా మీ ప్రభుత్వ కాలంలో తెలంగాణ గవర్నర్గా పనిచేసిన నరసింహన్ గారు ఏమన్నారంటే తెలంగాణకు తాగునీరు సాగునీరు అందించడంలో కాళేశ్వరం యొక్క గొప్పతనం చాలా గొప్పది, ఇది ఆ యొక్క కష్టాల నుంచి నీటి కష్టాల నుంచి ముక్తిని ప్రసాదించినటువంటి ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి విషయాన్ని చూశాం. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి గారు తెలంగాణకే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే తలమానికం, ఇది ఆదర్శం అని చెప్పినటువంటి విషయాన్ని మనం ఉటంకించుకుంటే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. అదేవిధంగా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుస్సేన్ గారైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పనులు చాలా చక్కగా ప్రతి రూపాయికి న్యాయం జరిగే విధంగా జరిగింది, దీన్ని అందరూ కూడా ఒక సబ్జెక్ట్ గా తీసుకొని పాటిస్తే మంచిగా ఉంటుందని చెప్పినటువంటి విషయాన్ని చూశాం. అదేవిధంగా ప్రస్తుతం పార్టీలకు అతీతంగా అందుకే ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ అయితే ఏమన్నాడంటే అసలు ఇటువంటి ప్రాజెక్టును మేము ఇంతవరకు చూడలేదు, ఇది ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు, దీన్ని మేము ఒక సబ్జెక్ట్ గా తీసుకుని దీన్ని స్టడీ చేసి మా యొక్క రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పిన విషయాన్ని చూశాం. సర్వోన్నత న్యాయస్థానమే చెప్పింది ఇంత గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కీర్తించింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా న్యాయమూర్తులు కూడా పేర్కొన్న విషయాన్ని చూశాం. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా భారత్ సర్కార్ అనేటువంటి ఒక పుస్తకం లోపల కాళేశ్వరం గొప్పతనాన్ని ఉటంకించిన విధానం చూశాం. సాక్షాత్ పార్లమెంటులోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు 2014 వరకు తెలంగాణలో సాగునీరు అందుతున్నటువంటి ఎకరాల సంఖ్య 1,31,00,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుండే, అది కూడా అడపాదడపా అందుతుండే. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత 2026లో మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయం ఏంటంటే 2,20,00,000 ఎకరాలకు సాగునీరు అందుతా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. అంటే దాదాపు డబుల్ 1,30,00,000 ఎకరాల నుంచి 2,20,00,000 ఎకరాలకు సాగునీరు అందే విధంగా కాళేశ్వరం ఫెసిలిటేట్ చేసిందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మరి నువ్వు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి కదా పాటిల్ గారు, మరి మీకు ఇది కనపడుతుందా ఈ విషయాలన్నీ? అంతర్జాతీయ స్థాయిలో కూడా అత్యంత ముఖ్యమైనటువంటి సంస్థ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అని అమెరికాలో ఉన్నటువంటి గొప్ప సంస్థ, వాళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంశాన్ని వాళ్ళు పలుమార్లు ఉటంకించారు. ఈ ప్రాజెక్టు చాలా గొప్పది, అంటే ప్రపంచంలోనే ద లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని కేసీఆర్ గవర్నమెంట్ కేవలం 90,000 కోట్లతో కట్టి ఇవాళ 1,30,00,000 సాగునీరు అందేటువంటి పరిస్థితి నుంచి 2,20,00,000 ఎకరాలకు అందే పరిస్థితి పట్టుకొచ్చి రైతును కాలు రగరేసుకుని రాజులాగా బతికేటటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తీసుకురావడమే కాదు, తెలంగాణ నిర్మించి ఒక పక్క కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇరిగేషన్ రంగం మీద ఫోకస్ చేస్తే, ఇటు కేటీఆర్ గారు అయితే సంపద మీద కాన్సన్ట్రేట్ చేసి 60,000 కోట్ల ఉన్న ఐటీ రెవెన్యూ హైదరాబాద్ లో 3.5 లక్షల కోట్ల ఐటీ రెవెన్యూ పెంచారంటే ఇటు ఒకవైపు సంపద సృష్టించారు, ఒకవైపు రైతును రాజును చేసే విధంగా వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చారు. సాగునీరు తాగునీరు చెరువుల పునరుద్ధరణ ఈ కార్యక్రమాలు కాకుండా రైతుకు మొట్టమొదటిసారంగా ప్రపంచంలో బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇది అవునన్నా కాదన్న ఇన్ని కనపడుతున్నా కూడా కళ్ళ కట్టిన కనపడుతున్నా కూడా సిగ్గు శరము లేకుండా ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నాయకుల మధ్య ఉన్నటువంటి ఫెవికాల్ బంధం వల్ల మన రాష్ట్రంలో కూడా కొంతమంది రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ప్రవర్తించేటువంటి బీజేపీ నాయకులు, అదేవిధంగా కేంద్రంలో కూడా ఇలా పార్టీల వ్యాఖ్యల పట్ల కొంతమంది ఉన్నట్టు పనిచేస్తా ఉన్నట్టు కనపడతా ఉంది. కాంగ్రెస్ కు బీజేపీ మధ్య ఒక అనైతికమైనటువంటి బంధం కొంతమంది నాయకుల మధ్య ఉంది. దాని వల్లనే ఇలాంటి పనికిమాలినటువంటి కామెంట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక్క మాట కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మాట్లాడారు, పాపం తగిలిపోతారు. ఇది కొన్ని మీరు రాబోయే ఒక పునర్జన్మ మళ్ళీ ఉంటే కొన్ని జన్మల వరకు కూడా ఈ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎందుకంటే
తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీరు, తాగునీరు, పశువులకు నీరు అన్నిటికీ ఇస్తున్నటువంటి భూగర్భ జలాలు పెంపొందించడంలో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనం అంతా ఇంత లేదు. ఈ ప్రాజెక్టు గురించి ఒక్క కామెంట్ చేసినా కూడా మహాపాపం తగులుతుంది. ఎంతసేపు 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిందే 90,000 కోట్లు. 1,00,000 కోట్ల 90,000 కోట్లకి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందో మరి ఈ యొక్క యూజ్లెస్ ఫెలోస్కి అర్థమవుతుందో లేదు అర్థంగా మనం ప్రజలైన జాగృతం చేయాలి. ఇది కేంద్ర నాయకులు ఎవడన్నా 1,00,000 కోట్ల అనగా చెంపమికలు చెల్లన పెట్టాలి. అరే 90,000 కోట్ల 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా చదువుతారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కనపడతా ఉంది కదా, నీళ్లు వచ్చేది కనపడతా ఉంది కదా, దాన్ని ఏ విధంగా విమర్శిస్తారని చెంప చెల్లుమనేటట్టు తన్నాలే. ఈ వెధవలకు అప్పుడే బుద్ధి వస్తుంది. మొత్తం కేసీఆర్ గారు గవర్నమెంట్ 9 ఏళ్ల రూలింగ్ లో చేసినటువంటి అప్పు ఓన్లీ 3,00,000 కోట్లు. 3,00,000 కోట్లు మన కాళేశ్వర ప్రాజెక్టు అదే 1,90,000 కోట్ల కనపడతా ఉంది. మిషన్ భగీరథ కనపడుతుంది, ఇంటింటికి తాగునీరు కనపడుతుంది. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కనపడ్డది. ఇంటింటికి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకం కనపడ్డది. ఆసరా పెన్షన్లు కనపడ్డాయి. ప్రతి ఒక్క ముసలాయనకు ముసలమ్మకు ఆసరా పెన్షన్లు కనపడ్డాయి. కేసీఆర్ కిట్లు కనపడ్డాయి. రైతు బంధు ప్రతి సీజన్ కు అకౌంట్ లో వేసినట్టు 9 ఏళ్లు టంచన్ గా వేసిన ఉదంతాలు చూశాము. ఫీజు రియంబర్స్మెంట్ కనపడ్డాయి. 1000 గురుకులాలు కనపడ్డాయి. 33 జిల్లాల హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీలు కనపడ్డాయి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ మన సెక్రటరీ తలపనేటువంటి సెక్రటేరియట్లు కనపడ్డాయి. ఇన్ని కనపడ్డాయి. అడుగున ఎక్కడ చూసినాడు కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు కనపడతాయి. 3,00,000 కోట్లతోనే ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చాడో చూడండి. అంతకు 2-3 రేట్ల యొక్క ఆస్తులు పెంచిండు కేసీఆర్ గారు. ఈ దుర్మార్గులు 2 ఏళ్లలో ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీ అని చెప్పి వచ్చినటువంటి గవర్నమెంట్ కేవలం 2.5 ఏళ్లనే 3.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. 3.5 లక్షల కోట్లతో కాళేశ్వరం అంటే 4 ప్రాజెక్టు కట్టచ్చు. ఒక్క ప్రాజెక్ట్ కట్టిరా ఈ సన్నాసులు. కనీసం రైతు భరోసా అన్నారు, 3 సార్లు ఎగ్గొట్టిరు. ఇప్పటికి అతిగతి లేదు. ఇవాళ రోజువారీగా వచ్చిన ఈనాడులో వచ్చిన కథనం చదువుకోండి. ఇవాళ రోజువారీగా మన యొక్క రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొస్తే గానీ వీళ్ళు గవర్నమెంట్ నడవలేని పరిస్థితి వచ్చింది. ఏంది పనికి మాలినటువంటి అందాల పోటీలు అని చెప్పి ఏందో ఆటల పోటీలట. వీళ్ళకు ఒక్కొక్కరికి ఇంత బుర్రలు వేసుకొని ఆటల పోటీలట. వీళ్ళ కథ, వీళ్ళ విన్యాసాలు, వీళ్ళ సర్కస్ పాలన చూసి నవ్వాలు ఎడవాలు అర్థం కావట్లేదు. ఇంకా బుద్ధున్నవాడు ఒక మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడు, కాంగ్రెస్ పార్టీని సమర్థించాడు. కాంగ్రెస్ వాళ్ళే విమర్శిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి కురు వృద్ధులు 40 ఏళ్లు ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు లాంటి బయటకు వచ్చేసే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా ఫెయిల్ అయిందో అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ విజయశాంతి అలా విమర్శిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి గారు విమర్శిస్తా ఉన్నారు. అనిరుద్ధ్ రెడ్డి గారు విమర్శిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఎంత ఫెయిల్ అయిందో అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా గమనించాలి. ఈ విధంగా చేస్తున్నారు. ఇక వీళ్ళేదో ఉద్ధరించినట్టు కేంద్ర మంత్రి పార్టీలు చెప్తున్నారు. 200 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఏది వీళ్ళు గత 12 ఏళ్ల పాలన బీజేపీ ప్రభుత్వం. మరి ఏం ఉద్ధరించిందో చూడాలి. డిజిన్వెస్ట్మెంట్ పెద్ద ఎల్ఐసి లాంటి అటువంటి దాంట్లోకి కూడా కొన్ని లక్షల కోట్లు విత్డ్రా చేశారు. మొత్తం ఇన్వెస్ట్మెంట్లు విత్డ్రా చేశారు. మరి ప్రజలను ఉద్ధరించిన కార్యక్రమం ఏందో చూడాలి. వీళ్ళు బీజేపీ చూస్తున్నది ఒకటేందంటే ప్రతిపక్ష సరిగ్గా లేదు. కాంగ్రెస్ వస్తే దేశం ముక్కలు చెక్కలైతే సర్వనాశనం అవుతుంది అనేటువంటి భయంతోనే బీజేపీ ఒక దేశం ఇంటెగ్రిటీని కాపాడుతుందనే ఉద్దేశంతో వేస్తున్నారు తప్ప బీజేపీ వల్ల సామాన్య ప్రజలు ఒరగిందేం లేదు. ప్రాంతీయ పార్టీల శరణ్యం బీఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణకి న్యాయం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. మంచి అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అంతే. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క రెవెన్యూ గ్రోత్ కోసం కృషి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ తోనే తెలంగాణకు శ్రీరామ రక్ష. జై తెలంగాణ.